గుడికి సంబంధించినటువంటి ఇక్కడ లోకల్ వాసులు ఉన్నారు. ఆ రోజు ఏదైతే గొడవ జరిగిందో అందులో ముఖ్యంగా వారు మా గుడి మాకు కావాలంటూ కూడా పెద్ద గొడవనే చేశారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఆ రోజు మీరు మీడియాతో మాట్లాడారు చాలా ఆవేదనతోని, మా గుడి మాకు కావాలంటూ ఏం చెప్తారు? ఇప్పటివరకు పోలీసులు మొత్తం కూడా బందోబస్తు ఉన్నట్టున్నారు. బందోబస్తుంది, మమ్మల్ని ఓనిస్తలేరు, అక్కడ మాకు ఏది చెప్తలేరు. మా అమ్మవారు మాకు కావాలి, మా అమ్మవారు ఏడుందో ఆడ పెట్టాలి, మాకు ఎగస్ట్రా కావాలని అడుగుతలేం. మా తల్లికి ఎంత కావాలో అంతనే ఇవ్వండి. మేము ఎన్ని ఏళ్ళ సందో మా తాతల నా నుంచి వేసుకుంటూ వస్తురు. ఇప్పుడు వచ్చి అంతే గులగొట్టి చేస్తే మంచిగా ఉండదు. మాకు అది ఏది తెలియదు, మాకు ఏం చెప్పలేరు. ఇట్లా గులగొడతామనలేరు, చేస్తామనలేరు, ఏమనలేరు. వచ్చి దొంగతనంగా వచ్చి గులగొట్టేసారు. ఏం చెప్పలేరు మాకు. మంగళవారం రోజు మేము బోనాలు కూడా చేసుకున్నాము, అందరికి శివసత్తులకు బియ్యాలు పోసినాము, దేవుళ్ళకి అమ్మవారికి బియ్యం పోసినాము. అవన్నీ కూడా ఎత్తుకపోయారు, బియ్యాలు, పట్టు చీరలు అన్ని, అమ్మ సొమ్ములు గిమ్ములు అవి కూడా ఎత్తుకపోయారు. గులగొట్టినలో తీసుకోపోయారు, ఇంకోళ్ళు తీసుకోపోతారు. గులగొట్టినలో తీసుకోపోయారు. వాళ్ళకి తినడానికి లేవంట, అమ్మవారి బియ్యం పోసుకోపోయారు. తప్పు అది, అట్లా చేయడం. వాళ్ళకు ఉండనికనో పోనీకనో. ఎక్కువ రోజులు అయితే ఉండరు వాళ్ళు. ఆ తల్లి మీద చేయి పెట్టిన వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు. మా తల్లి గుడి మాకు కావాలి అంతే. వాళ్ళకి అమ్ముకోనికి అడ్డొచ్చిందో దేనికి అడ్డొచ్చిందో మాకు తెలియదు కదా. మాకు చదువు లేదు, మాకు ఏండ్ల సంది మా తాతల నుంచి పెట్టిర్రు వాళ్ళు. వాళ్ళు ఉన్న రోజులు వాళ్ళు చేసిర్రు, వాళ్ళు పోయినాక మా మామలు చేసిర్రు, మామలు పోయినాక ఇప్పుడు మాకు వచ్చింది, మేము చేస్తున్నాం. దాన్ని ఏంది ఏం కథ లోపల సంగతి మనకు తెలియదు. మాకు దేవుడు మా పెద్దలు అప్పచెప్పిరు, ఇట్లుంది, మేము అట్లనే చేసుకుంటూ వస్తున్నాము. ఇన్ని రోజులు సంది బయట వాళ్ళు లేదు, ఎవరు రాలేరు అంటే గుంతలుండే, ఎత్తులుండే, గుండ్రాళ్ళుండే, వాటి మీకు ఎక్కి దిగి ఇట్లా జారుకుంటూ పోతుంటుంది. మేము పోయేదే మాకు గొప్ప. వేరేళ్ళు ప్రజలు రావాలంటే ఎట్లా వస్తారు? అమ్మ మీరు చచ్చేదే ఎక్కువ ఉంది, మేమే చదువు అందరు, ఎవరు రాలేరు. మా కుటుంబాలు మాత్రము, మా తాత పుట్టిన వాళ్ళు అందరు మాత్రం చేసినాం. ఎట్లనో చచ్చుకుంటున్నా బతుకుంటున్నా పూజలు చేసినాం. ఈ 3 ఏళ్ళ సంది వెనుక తురకాయన ఉండే పెద్ద యాప చెట్టు ఉండే, చిన్న ఉండే గుడి, ఆ యాప చెట్టును చూడకుండా ఆయన గుల కొట్టేస్తే గుడి మొత్తం బోల్ర పడ్డది. మేము అప్పుడైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. తెలంగాణ పోలీసు వాళ్ళు కూడా వచ్చిర్రు, చూసిర్రు. ఇంకా ఆయనకి ఏమైందో ఏం కథనో, ఆయన కొన్ని డబ్బులు ఇస్తే మేము చిన్నగా ఇటుకతో గోడ కట్టుకున్నాం. స్లాబ్ ఇట్లా ఏమి వేయలేము. అప్పటికి దేవుడు లేడు, ఏం చేయాలనేసి 2 ఇటుకలు పెట్టి అట్లా దీపం పెట్టి, దీపం 2 ఏళ్ళ సంది ఇప్పుడు అట్లా దీపం పెట్టుకుంటూ వచ్చినాం. ఇప్పుడు రంగ మొన్ననే అమ్మవారు నాకు రూపం లేదు, ఏం లేదు, ఉట్టి దీపం పెట్టుతుర్రు, నాకు రూపం లేదంటే మా కుటుంబమే అందరం ఇన్ని పైసలు వేసుకొని అమ్మవారిని తెచ్చుకున్నాం. అమ్మవారిని పెట్టుకున్నాం. ఆడ అమ్మవారిని పెట్టినాము, మళ్ళా బోనాలు చేసినాం, అన్నీ చేసినాం, పూజలు చేసినాము, అమ్మవారిని కూర్చుని పెట్టినాము. అన్నీ చేసినాక నాకు ఇంత ఎండ వాన పడుతుంది, మీకు ఇంత కలిగిస్తున్నా, నాకు చెయ్యరా అని మాకు నీడలో చూపించింది. సరే అనేసి అందరం 5, 10 ఎంతో మాకు కలిగిన కాడికి చిన్న స్లాబ్ వేసుకున్నాం. 5 రోజులు మోసినాం మేము గేట్ కాడ పెట్టి. ఎవ్వరు వచ్చి మమ్మల్ని ఇట్లా అట్కాంచలేరు. ఎందుకు చేస్తుర్రు, ఎందుకు కడుతుర్రు, ఇది ఏంది అని ఎవ్వరు వచ్చి అడగలేరు. స్లాబ్ వేసినాకనే మళ్ళీ బోనాలు చేసినాం కూడా. చేసినప్పుడు కూడా ఎవ్వరు రాలే. నైట్ 11, 12 గంటల దాకా ఉన్నాము మేము ఆడ. నైట్ 11, 12 అయినాక ఎవరి ఇళ్ళకి కళ్ళు పోయినాక దొంగలాగా వచ్చి దోసుకపోయారు. ఏం అవసరం ఉందో ఆమెకు, ఏం వస్తుందో, ఆమె ఏడ లంచం తీసుకుందో, ఏం చేసిందో, మా అమ్మవారిని తీసుకుపోయారు. అది మా తల్లి మాకు కావాలి. మా తల్లి ఏడుండనో ఆన్నే తెచ్చి పెట్టాలి, అన్ని పూజలు చేసి తీసుకొచ్చి పెట్టాలి. లేకపోతే ఇక మేము ఆడ అందరు మా పిల్ల చెల్లి అంతా పెట్రోల్ పోసుకొని వస్తామని మేము ఆనాడే చెప్పినాం. మేము ఆడ ఉండం, చచ్చిపోతాం, మా తల్లి సరిగా మేము పోతాం. మా గుడి మాకు కావాలి. ఏం జరిగిందంటే ఈ అమ్మవారిని తీసుకెళ్ళిండ్రు. అందరము గుడి గురించే మేము బాధపడుతున్నాము. అమ్మవారు కావాలి, అమ్మవారిని ఎట్లా తీసిర్రు అట్లా అమ్మవారిని తీసుకురావాలి అనేది అదొక్కటే మేము చెప్పేది. మా అమ్మవారిని ఎట్లా తీసిర్రు, మేము పూజలు చేసినాము, బియ్యాలు పోసినాము, అన్నీ సరిగా చేసినాము. వారం 10 రోజులు మేము కొట్లాడుతున్నాము. మరి అది మాకు ఏంటంటే అమ్మవారు కావాలి, ఎట్లా తీసిండ్రో అట్లా అదే చేతితో అమ్మవారిని నిలబెట్టాలి, మా గుడి కట్టియాలి, మాకు అదే పూజలు కావాలి. నేను చెప్పేది అదే. మరి ఎందుకు తీసిర్రు, వాళ్ళకి ఏం వచ్చిందో, మరి ఎందుకు తీసిర్రు అంటే అమ్మవారు ఉన్నది 4 ఏళ్ల సంది ఉంది, మరి ఎందుకు వాళ్ళకి ఏమనిపించిందో
మరి చెప్పకుండా దొంగతనంగా తీయేంత అవసరం ఏముంది? మేము పొద్దుంతున్నాము, ఆ రోజు పొద్దుంతుండి పూజలు చేసి నైట్ 11 గంటల దాకా ఉన్నాము. అప్పుడు రాలేదు, అప్పుడు ఎవరు రాలేదు. 11 గంటల దాకా ఉన్నాం రాత్రి, ఎవరు రాలేదు. అది పూజ చేసి మేము బోనాలు ఎక్కించి అన్నీ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత తెల్లని దాకా చేసిండ్రు. ఇక మేము కొట్లాడేది ఏంది? మాకు పొద్దున్న లేస్తే వారం 10 రోజులు వస్తుంది, అక్కడనే తిరుగుతున్నాం మేము. మాకు ఇంట్లో సంసారాలు అన్ని పెట్టి గుడి దిక్కెళ్ళి మేము కొట్లాడుతున్నాం. మాకేందంటే గుడి కావాలి. అంత పోరాటం అంటే మా తాత అది తాతలేదు. ఆనాటి నుంచి మా పెద్దోళ్ళు నిలబెట్టిన గుడి కదా, మరి ఆ గుడి మాకు కావాలి కదా. మేము అమ్మవారి గురించే మేము కొట్లాడేది. అందరు పూజలు చేసేది అమ్మవారికే కదా, అందరు చేయరా పూజలు? తెలుగు అందరూ పూజలు చేస్తారు. మేము కూడా మాకు అట్లనే మా అమ్మవారు ఆనాడు సంధి నాయనలు తాతలు నిలబెట్టి పూజలు చేసినప్పుడు మేము కూడా పూజలు చేసుకుంటూ వస్తున్నాం కదా. మరి ఇప్పుడు మేము అన్ని మంచిగా చేసుకొని మేము అందరం తల డబ్బులు వేసుకొని మేము పూజ చేసినాక మాకు అమ్మవారిని తీస్తే మాకు ఎట్లుంటుంది చెప్పండి? మా అమ్మవారు మాకు కావాలి. ఎంఆర్ఐని చేపించింది. ఆ ఎంఆర్ఐనే మాకు గెలవకుంటే దొంగతనంగా వచ్చి ఎంఆర్ఐనే గులగొట్టిపించింది. మరి ఇంకెవరు? ఆమెనే చేసేది ఎవరు? ఆమెనే కదా. మరి అది మాకు చెప్పి చేయాలి కదా. చెప్పకుండా దొంగతనంగా చేసే అవసరం ఏముంది? చెప్పి మేము తీసేస్తున్నాము అని చెప్పాలి కదా. అది మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఏమి ఇవ్వలేదు. ఏమి ఇవ్వకుండా తెల్లని దాకా చేసింది. మాకేంది? మేము అనే పోరాడేది ఏంది? మాకు అమ్మవారు కావాలి, గుడి కావాలి, గుడిగా నిలపాలి. మేము అంతే మాకు చెప్పేది. పేరు కావ్య. చెప్పండి, ఏం జరిగింది గుడికి సంబంధించి? ఇంకా చెప్తూనే ఉన్నాం కదా, తెలిసిందే. లాస్ట్ కోసం మా ఫైట్ ఒకటే, మా గుడి మాకు కావాలి, మా అమ్మవారు మాకు కావాలి. అదే మేము అడిగేది. అంటే ఎందుకు గుడి కూలగొట్టారు? ఏమన్నా మీకు అధికారులు ముందుగా ఏం చెప్పారా? లేకపోతే ఏం చెప్పలేదు, ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. అసలు ఎవరు గులగొట్టిరో తెలియదు నైట్లా. కాకపోతే ఆడ కూర్చొని క్లీన్ చేయించింది మాత్రం ఎంఆర్ఓ మేడమే. ఎందుకు ఎంఆర్ఓ మేడం అంత పర్సనల్గా తీసుకోవడానికి? ఇంకా ఏమో మరి పైన అధికారులు ఏం చెప్పిరో, ఆమె ఏం చేసిందో, ఆమె డ్యూటీ ఆమె చేసింది అని అంటున్నారు. అట్లా దేవుడి విగ్రహం తీసుకెళ్లారని చెప్తున్నారు. తీసుకెళ్ళిరు మరి నిజంగానే. మేము అక్కడనే ఉన్నాం. అక్కడ మేము ఉన్నప్పుడే కదా తీసుకెళ్ళింది. మమ్మల్ని పోలీసు వాళ్ళు అడ్డుకోకుంటుంటే మేము మా ట్రాలీ ముందు మేము నిలబడి మా అమ్మవారిని మేము కాపాడుకుంటుండే. కానీ మా పోలీసు వాళ్ళు అక్కడ వెళ్ళనియలేదు అసలుకి. మొత్తం బందోబస్తు పెట్టి వాళ్ళు చేసేది వాళ్ళు చేసేది. చిన్న గుడి కొంచెం స్థలం ఇస్తే సరిపోతుంది కదా గుడి కోసం. మరి అదే కదా, అది మా తాతల నాటిది ఆస్తికి కొట్లాడతారు, కానీ మేము మా గుడికి కొట్లాడుతున్నాం. అది మా దౌర్భాగ్యం. మరి అందరేమో ఆస్తుల గురించి కొట్లాడుకుంటారు, మేమేమో అమ్మవారి గురించే కొట్లాడుకోవాల్సి వస్తుంది. అది మహిమగల్ల అమ్మవారు అంటున్నారు. అవును, మహిమగల్ల అమ్మవారే చూపిస్తుంది. వాళ్ళు అనుకుంటున్నారు ఇవాళ మేము చేసినాము అనుకుంటున్నారు. అమ్మకి ఒక కన్ను కాదు, 2 కన్ను కాదు, 1000 కన్ను. అమ్మవారు ఒక్కసారి కనుక తెరిచింది అనుకో, భూమి మీద ఉంటారో పోతారో కూడా తెలియదు. మరి మీకేం డౌట్ వస్తుందమ్మా దానికి? ఆ గుడికి సంబంధించి అంటే అది ఇంకా మధ్యలో ఉంది, మంచిగా ఏరియాలు ఉంది, పలుకుబడి ఎక్కువ వస్తుంది, రాబడి ఎక్కువ వస్తుంది, అట్లా వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ మీరు అమ్మతో చెలగాటం ఆడుతున్నారు, మీ ప్రాణాలతో మీరే చెలగాటం ఆడుతున్నారు. అది ఒక్కసారి గవర్నమెంట్ తెలుసుకుంటే చాలా మంచిది. అది పెట్టుకోవద్దు కదా. మనం మనుషులమే అందరం, అమ్మలేంది మనం ఏడున్నాం? ఎంత పెద్ద ఉందా హోదాలో ఉన్నా కానీ అమ్మలేంది మనం ఏడికేని ఉన్నాము? అమ్మ ఉంది పట్టుకే కదా మనం ఉన్నాము. అట్లా ఎందుకు మరి ప్రభుత్వం పట్టించుకోండి? మీరు ఇంత ఆవేదనతో మొన్న అజిటేషన్ గొడవ చేశారు, మా గుడి మాకు కావాలంటున్నారు, మరి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఏమో ఇప్పుడు మాత్రం న్యూస్ ఒకటే ఛానల్ వచ్చింది, ఇస్తుంది వస్తుంది అని. కానీ అది నిజమా అబద్ధమా పుకారా తెలియదు. మమ్మల్ని అయితే ఓనిస్తలేరు అక్కడ వరకు. ఫుల్ బందోబస్తు. అయ్యో మాకు ఒక గల్లీ వదిలేసిరు, ఇంకా రేపైతే మా ఇళ్ళకి కూడా వస్తుండొచ్చు. మళ్ళీ మేము దౌర్జన్యంగా ఏమన్నా అంటే డ్యూటీ అంటున్నారు వాళ్ళు. వాళ్ళకి ఎవరు చేయమంటున్నారో కూడా వాళ్ళు ఏం చెప్పట్లేదు. మా డ్యూటీ మేము చేస్తున్నాం అంతే. వాళ్ళని కూడా ఏం అనలేము మేము, అంతే. ఇంకా వాళ్ళు 2018 అంతవరకు అంటే 2 బోనాలు 3 బోనాలు తీస్తున్నారు సార్. 2018 నుంచి బోనాలు ఎక్కువ తీస్తున్నారు. ఈ మధ్య మన కాంగ్రెస్ రాక్తలు కూడా బాగానే బోనాలు తీసిండ్రు, ఏటలు కూసేది చాలా మంది పోతుండ్రు. ఈ మధ్య పోయిన సభ నుండి ఎక్కువ చేస్తుండరు. ఈ సంవత్సరం స్లాబేసుడు కడుతున్నా అని గవర్నమెంట్ కళ్ళులో పడి అట్లా చేస్తున్నారు. కానీ ఆ దేవతకి ఇచ్చేది పక్కన 300 గదాలు ఉంది, దాని పక్కనే అయ్యొచ్చు కదా. ఇప్పుడు ఆ గేట్ కానీ 300 గదాలు ఉంది, అది ఇవ్వచ్చు కదా.
ఎందుకు ఇంత టచాం పెట్టుకొని వాళ్ళను ఏడిపించుకుంటా తీసుకుంటా మంచిది కాదు సార్. ఇది ఒకటే, ఎందుకంటే గవర్నమెంట్ కూడా చూసుకోవాలి. మూల ఇస్తా అంటే కాదు, మా అమ్మ ఏడుందో ఆడనే ఇయ్యాలి. ఆమె నిలిచింది, అది మేము అందరు అనుకుంటారు ఈ మధ్య మేము పెట్టింది అనుకుంటారు, కానీ మా తాతల నుంచి ఆడ నిలిచింది ఆమె. మాకు ఆడనే కావాలి, మీరు ఎంత ఇచ్చినా సరే మాకు ఆడనే కావాలి, ఏదో మూలకి ఇవ్వడం కాదు. నమస్తే. బంజారా హిల్స్ ఏదైతే మొన్న నుంచి ఇష్యూ జరుగుతూ ఉంది కదా, బంజారా హిల్స్ సంబంధించి ఎమ్మెల్యే కాలనీ పెద్దమ్మ టెంపుల్ని మరి కూల్చివేశారు. దాంట్లో చాలా వివాదాలు కనిపిస్తున్నాయి. రోజుకొక నిజాలు బయటపడుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. మరి అమ్మవారి టెంపుల్ని కూల్చివేయడానికి కారణాలు ఏంటి, అసలు ఎందుకు కూల్చారు, అసలు ఏందనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు రాజముద్రాజు ఉన్నారు. అన్న చెప్పండి, అసలు మీరు ఇక్కడ ఈ స్థానిక వాసులే కాబట్టి ఏం జరిగింది ఆ రోజు, ఎందుకు అమ్మవారి టెంపుల్ని కూల్చేయడానికి అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు, మీడియాలో కూడా వచ్చింది. గత 4-5 రోజుల నుంచి ఏదైతే ఈ టెంపుల్ వివాదం నడుస్తుందో, ఇక్కడ కంప్లీట్గా కాంగ్రెస్ ప్రభుత్వ భూమిని 12 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకి, కొంతమంది బిల్డర్లకి ఇది అప్పజెప్పాలనే కుట్ర జరుగుతుంది. దీన్ని వ్యతిరేకిస్తూ మా స్థానికులు పోరాడుతున్నారు. ఈ కథ అంతా మీకు స్టోరీ అంతా చెప్తాను వినండి. గత సంవత్సరం 2024 ఆగస్టు 31 రోజు మేము ఈ ఏదైతే వెంకటేశ్వర లేఅవుట్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ ఏదైతే ఉందో దాంట్లో ఒక 20 ఇండ్ల దాకా ప్రభుత్వ స్థలానికి ఆనుకొని ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు డీవియేషన్స్ చేస్తున్నారు, వెనకకి ఎంకరేజ్ అయిపోయి గవర్నమెంట్ స్థలాన్ని అక్రమంగా, అంటే కొన్ని ప్రభుత్వంలో ఉన్న లొసుగులని దీంట్లో వాళ్ళు ఛాన్స్గా తీసుకొని రెగ్యులేషన్కి పెట్టుకుంటున్నారు. గతంలో 166 జీవో కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన 59 జీవో కానివ్వండి, ఆ జీవోలలో ఉన్న లొసుగులని ఆధారంగా చేసుకొని ప్రభుత్వ భూమిని, అది ప్రభుత్వ భూమి అయినప్పుడు కూడా ఇంకోటి ఏంటంటే లేఅవుట్లో కొంత ఓపెన్ స్పేస్ వెనకాల వాళ్ళు వదిలిపెట్టారు. లేఅవుట్ చేసినప్పుడు ఆ ఓపెన్ స్పేస్ వచ్చేసి మనకి లోకల్ బాడీకి చెందినవి అవుతాయి, మున్సిపాలిటీకి చెందినవి అవుతాయి. దాని వెనకాల గవర్నమెంట్ స్థలం ఉంది. అయితే దీన్ని వీళ్ళు రెగ్యులేషన్ చేస్తున్నారు, అక్రమంగా దీన్ని అంతా ఎంకరేజ్మెంట్స్ అవుతున్నాయని చెప్పేసి మేము గత సంవత్సరం కంప్లైంట్ ఇచ్చినాం. ఆ తదనంతరం ఏమైందంటే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసిర్రు, కొన్ని నిజాలు తెలిసినాయి, ఏవైతే ఎంకరేజ్ చేసిరో కొన్ని పడగొట్టిర్రు, కొన్నిటికి ఏవైతే రెగ్యులేషన్ ఆల్రెడీ అయినాయో అయిన వాటిని వీళ్ళకి, అంటే అక్కడ మా దగ్గర ఉన్న స్థానిక ఎంఆర్ఓ ఏం చేసిందంటే వాళ్ళకి వెసులుబాటు కలిగేటట్టుగా వాళ్ళకి హింట్స్ ఇచ్చింది. అంటే మీరు కోర్టుకు పోండి, స్టేలు తెచ్చుకోండి అని చెప్పేసి వెసులుబాటు కల్పించింది. అంటే మోస్ట్లీ కరప్టెడ్ కీలక పాత్ర వహించింది ఇక్కడ ఎంఆర్ఓ. ఆమెకి అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏముందో భూమి మీద నాకు తెలియదు, కానీ అక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి మా బస్తీ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడ ఉన్న వాళ్ళు, అంటే ఒకప్పుడు ఇదంతా అడవి అండి, అటవీ ప్రాంతం ఇదంతా బంజారా హిల్స్. ఇవాళ మనకి ఇంత కాస్ట్లీ భూమి అయింది, కానీ ఒకప్పుడు ఇదంతా అటవీ ప్రాంతంగా ఉండే, చెట్లు గుట్టలు రాళ్ళు ఇవే ఉండే. మా దగ్గర 70-80 ఏళ్ళ నుంచి గొల్ల కులస్తులు ఏవైతే వాళ్ళ బర్రెలను కొట్టుకొని వెళ్ళి అక్కడ మేపించేవాళ్ళు. అక్కడ ఒక పాండ్ లాగా చిన్న కుంటలాగా ఉండేది, అక్కడ వాళ్ళు మేసేటప్పుడు అక్కడ పొద్దంతా అక్కడే ఉండేవాళ్ళు. అక్కడ ఒక దేవతను పెట్టుకొని 70-80 ఏళ్ళ నుంచి వాళ్ళు అక్కడ కొలుచుకుంటూ ఉన్నారు. దాన్ని గత సంవత్సరం ఏమైంది, కొంతమంది అంటే ప్రతి ఏడు దాన్ని దినదినాభివృద్ధి చేసుకుంటూ వచ్చినారు. ఒకరోజు రాయి పెట్టిర్రు, ఒకరోజు గోడ కట్టిర్రు, ఒకరోజు గుడి కట్టిర్రు. అట్లా ఇది 70-80 ఏళ్ళ ప్రాసెస్లో లాస్ట్ ఇయర్ ఆషాఢంలో ఏం జరిగిందంటే ఒక దాత ముందుకు వచ్చి గోడలు కట్టి పిల్లలు వేసి ఇచ్చారు. ఈ ఇయర్ ఏం చేసారు అంటే దానికి స్లాబ్ వేసారు. అంటే ఎగ్జిస్టింగ్ గుడికే కొంత మరమ్మతులు చేసుకుంటూ వచ్చారు. దాన్ని చూసి అంటే ఇక్కడ గుడి ఉంటే ఈ భూమిని అన్యాక్రాంతం చేయలేమనో, లేకపోతే ఈ ల్యాండ్ని, అత్యంత విలువైన ఈ ల్యాండ్ని కొలగొట్టలేమన్న దురుద్దేశంతో ఎంఆర్ఓ గారిని ఇందులో ఈ ఫీల్డ్లో దింపి దగ్గరుండి ఆమె గొడుగు పట్టుకొని చేరేసుకొని కూర్చొని మరి గుడిని గులగొట్టిందండి. ఇది ఎంత దరిద్రం అంటే మన దేశంలో ఒక గుడిని గులగొట్టాలంటే కనీసం ఆ గుడికి చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒక నోటీస్ ఇవ్వాలి ముందుగా. మేము ఇది కులగొడుతున్నాం, ఇది దీనికి సంబంధించిన బాధ్యులు ఎవరని చెప్పేసి అన్నా ఒక నోటీస్ ఇవ్వాలి. అది జరగలే. అంత అత్యుత్సాహం చూపాల్సిన అవసరం ఏమొచ్చింది ఎంఆర్ఓకి. ఈ ఎంఆర్ఓ గారి మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయండి. గతంలో మన దగ్గర షేక్పేట్ మండల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంఆర్ఓగా ఆర్డీఓగా చంద్రకళ మేడం చేసిర్రండి. ఆమెను మేము గౌరవిస్తాం, ఎందుకంటే ఎన్నో ప్రభుత్వ విలువైన స్థలాలను ఆమె కాపాడింది. ఎన్నో వేల కోట్ల రూపాయల స్థలాన్ని ఆమె కాపాడి ఇక్కడ ప్రొటెక్ట్ చేసి పెట్టింది. అట్లాంటి భూములను కూడా ఇవ్వాలా మీరు గమనిస్తే కనుక, మీరు రికార్డులు చెక్ చేస్తే ఆమె అక్రమంగా ఎవరైతే కబ్జాదారులు ఉంటారో, ఈ భూములను కొల్లగొట్టే వాళ్ళు ఉంటారో కబ్జాదారులకి ఈమె హింట్స్ ఇస్తూ, అంటే లోపాలను చూపించి వాళ్ళకి స్టేలు వచ్చేటట్టు చేసి ఆ భూములన్నీ అన్యాక్రాంతమయ్యేటట్టు చేస్తుంది. ఇది ప్రధానమైన మా ఆరోపణ అయితే ఆమె మీద ఇది ఉంది. ఇది నిజం కూడా.
అంటే మీరన్నట్టుగా ఆ గుడికి సంబంధించి కూలగొట్టాలన్నా, లేకపోతే అక్కడి నుంచి గుడిని తొలగించి విగ్రహాన్ని వేరే దగ్గర పెట్టాలన్నా కూడా పర్మిషన్స్ ఉంటాయి. అక్కడ గుడికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో స్థానికులకు వాళ్ళకి నోటీసులు ఇవ్వాల్సి ఉంటది. ఇదంతా చేయకుండా ఎందుకు ఈ ఈ ఈ విధంగా చేయడము? ఇదంతా ఈ రాజకీయాన్ని ఎందుకు చేస్తా ఉన్నారు ఇక్కడ? ఇదే అండి ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్కి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఉన్న విలువైన భూములు, ఇక్కడ ఉన్న సంపద ఇదంతా ఎవరికో దోచిపెట్టాలనుకుంటున్నాడు. ఆయన పెత్తందారి వ్యవస్థని పెంచి పోషించాలనుకుంటుండు. గుడి వెనుక సీఎం రేవంత్ రెడ్డి హ్యాండ్ కూడా ఉందండి. ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఇది బంజారాయిల్స్ ప్రాంతము. ఇవాళ మాకు ఈ భూమి విలువ లేకపోయి ఉండొచ్చు, ఎందుకంటే మేము ఇక్కడ పుట్టి పెరిగినాం కాబట్టి. కానీ బయట నుంచి వచ్చే వ్యక్తులకి ఇట్లాంటి భూ బకాసురులకి ఏంటంటే ఇది 3 లక్షలు 4 లక్షలు విలువ చేసే గజంతో ఉన్న విలువైన భూమి. ఆ భూమి మీద కన్నేసిర్రు. ఖచ్చితంగా ఈ భూమిని లేపేయాలన్న ప్లాన్తోనే వీళ్ళు ఇవన్నీ చేసిరని నాకు అనిపిస్తుంది. గుడిని కూల్చడం కాదు, భూమి లాక్కోవడం అంతేనా? అంతే అండి. ఇప్పుడు గుడి ఉంటే అడ్డమవుతుంది, రేపు పొద్దున్న జనాలు వస్తారు, అది అందరి కళ్ళలో పడుతుంది. ఈ గుడి అన్నది ఒక న్యూసెన్స్ లాగా వాళ్ళకి అనిపించింది. గుడిని తీసేస్తే గనక వీళ్ళకి ఈజీ అవుతుంది దాన్ని చేసుకోవడం అని చెప్పేసి వాళ్ళు అనుకుర్రు. నిజమేనా? మేము వార్తల్లో చూసాము, ఏదైతే అమ్మవారి విగ్రహాన్ని ఆటోలోనో టాటాయిస్లో తరలించారంటూ కూడా కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. అవునండి. ఈ డిమాలిషన్ చేసిన తర్వాత ఎంఆర్ఓ గారు రాత్రికి రాత్రి 8-9 గంటల ప్రాంతంలో అక్కడున్న అంటే ఇక్కడ ఫిలిం నగర్లో జరిగింది కూడా మీకు చెప్పాలి. ఇక్కడ నుంచి విగ్రహం తీసుకెళ్లి ఫిలిం నగర్లోని అంటే జూబ్లీ డివిజన్లో ఫిలిం నగర్లోని బసవతారకం నగర్ అనే ఒక బస్తీలో కట్టమైసమ్మ టెంపుల్కి తీసుకెళ్లి అక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నేత మామిడి నరసింహరావు ఎమ్మెల్యే గారి ముఖ్య అనుచరుడు ఆయన సహకారం తీసుకొని ఎంఆర్ఓ ఆయన సహకారం తీసుకొని అక్కడ తీసుకెళ్లి విగ్రహాన్ని ఇచ్చింది. ఏమని చెప్పింది అక్కడ స్థానికులకి, ఒక దాత విగ్రహాన్ని ఇచ్చిర్రు, మీరు ఇక్కడ పెట్టుకోండి అని చెప్పేసి ఇచ్చిర్రు. కానీ అక్కడ యాదృచ్ఛికంగా నిజంగా అమ్మవారే మా పట్లుందేమో, అమ్మవారికి అది తెలిసేటట్టు చేయాలనేమో యాదృచ్ఛికంగా తెల్లారి అక్కడ నాలాలను ఇన్స్పెక్ట్ చేయడానికి మన స్థానిక కార్పొరేటర్ బీఆర్ఎస్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ గారు వెళ్ళినప్పుడు అమ్మవారిని దర్శించుకుంటామని వెళ్ళినప్పుడు ఈ కథ అంతా తీగలాగితే డొంక కదిలినట్టు ఈ కథ అంతా బయటపడ్డది. ఆ స్థానికులు వచ్చి అన్న ఇట్లా మరి మాకు ఎంఆర్ఓ గారు రాత్రి విగ్రహం తెచ్చిచ్చిర్రు, ఇక్కడ పెట్టుకోమన్నారు, మాదేమో గుడి కట్టమైసమ్మ తెచ్చిచ్చిందేమో పెద్దమ్మ తల్లి విగ్రహం ఉంది, ఇది ఏంది అన్నప్పుడు నేను అదే సందర్భంగా ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు నేను చెప్పిన అన్నకి స్టోరీ. అన్న ఇదంతా ఈ విగ్రహాన్ని తీసుకొచ్చింది ఎక్కడి నుంచో కాదన్న, బంజారాహిల్స్లో ఏదైతే గుడిని కూలగొట్టిరో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టున్నానన్న, ఇది మా స్థానికులకు వివరించాలంటే అన్న కూడా హుటాహుటిన అటు నుంచి వచ్చిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా స్థానికులకు చెప్పినాం, అయ్యా గుడికి సంబంధించి గుడి డెమాలిషన్ చేసిన తర్వాత ఎంఆర్ఓ గారు అర్ధరాత్రి ఒక దొంగలాగా అంటే అమ్మవారి విగ్రహాన్ని ఒక దొంగలాగా దొంగచాటున తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి దాతలు ఇచ్చిర్రు అని అబద్ధాలు చెప్పి, అంటే ఈమె ఒక అధికారేనా, ఈమె ఇప్పుడు ఎంఆర్ఓ అంటే మండల్ స్థాయి మెజిస్ట్రేట్, ఈమె ఇంత నీచానికి పాల్పడుతుందని చెప్పేసి ఎవరు భావించరు. ఆమె ఒక హిందువేనా అని కూడా మాకు ఇలా డౌట్ వస్తుంది. ఫైనల్ గా అక్కడ ఘర్షణ వాతావరణం చూసినాం మొన్న, ఆ టైంలో బోనం కూడా కింద పడిపోయింది అన్నట్టు కూడా కొంతమంది మాట్లాడడం జరిగింది. సో నిజంగా అక్కడ బోనాలు కావచ్చు అవి సెలబ్రేషన్ చేస్తుంది. ఇప్పుడు నాకు ఒకటే అర్థమవుతలేదండి, ఆ భూమిలో గుడిని నేలమట్టం చేసారు, భూస్థాపితం అయిపోయింది, అక్కడ ఇప్పుడు ఇంకేం లేదు. ఇంత ప్రహారం ఎందుకు, ఇంత పోలీసు వ్యవస్థ ఇంత దుర్వినియోగం చేయడం ఎందుకు? చూడండి అలా 500-600 మంది పోలీసు వాళ్ళు, నిన్న చూస్తే ఒక 1000 మంది పోలీసు వాళ్ళు, ఇంత బెటాలియన్ దింపి ఏం ప్రొటెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు? అది ప్రభుత్వ భూమే కదా, గుడే కట్టుకురు కదా మా వాళ్ళు. ఇంకోటి వేరే అయితే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం చేయలే కదా. గుడి అంటే ఏంటండి, ఒక కమ్యూనిటీ సెంటర్. ఆ కమ్యూనిటీ సెంటర్ని కూల్చడానికి మీకు చేతులు ఎట్లు వచ్చినాయి? ఇంత జరుగుతున్నా ఇవాళ కూడా ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. ఆ గుడిని ఇస్తారా ఇవ్వరా? అట్లయినా వీళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి, అది ప్రభుత్వ స్థలం అండి. ప్రభుత్వ స్థలం అంటే ఎవరిది? ప్రజలదే కదా, మాదే కదా. మీరు దాన్ని అలాట్ చేసేది ఏముంది? మీరు అంత రిస్ట్రిక్షన్స్ ఎందుకు? అక్కడ గనులు ఉన్నాయా, నిధులు ఉన్నాయా? మీకు ఆ భూమి మీద ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు? అంత సరే, మా స్థానికులు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళు అమ్మవారి విగ్రహం పోయిందని చాలా బాధలో ఉన్నారు. ఆ బాధలో ఏంటంటే అమ్మవారిని సరే ఇది మా వల్ల జరిగిందో లేకపోతే గవర్నమెంట్ వల్ల జరిగిందో ఇది తప్పు జరిగిందని భావించి వాళ్ళు ఒక మొక్కులు తీర్చుకోవడానికి బోనాలు చేసిర్రు. ఆ బోనాలను కింద పడేసి మీరు చూడండి, పోలీసు వాళ్ళు కూడా ఎంత అత్యుత్సాహం చూపిస్తున్నారు. వచ్చిన పిల్లల్ని ఇష్టంనట్టు విచక్షణ రహితంగా కొట్టడం, వాళ్ళ మీద దాడి చేయడం, ఇంత అవసరం ఏముంది పోలీస్ యాక్షన్ చేయడానికి? ఎన్నో ఘటనలు జరుగుతున్నాయండి. మా పోలీసు వాళ్ళు దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది. ఇక్కడ ఏం లేదు, అన్నెసరీ భయభ్రాంతులకు గురి చేస్తుర్రు. మా బస్తీ వాళ్ళని చూడండి, మీరు బస్తీలోకి రండి, ఎన్బిటి నగర్లోకి. ఎవరెవరైతే ఈ గుడి కావాలని ముందుకు వస్తున్నారో వాళ్ళ ఇండ్ల దగ్గర మఫ్టీల్లో పోలీసు వాళ్ళు. అంటే మేము దొంగలమా అండి? ఇవాళ మేమేమన్నా దొంగల్లాగా కనబడుతున్నామా? అంటే తెచ్చుకున్న తెలంగాణ
ఇట్లా ఈ తెలంగాణ, మన తెలంగాణ ఇవాళ దాచి దయ్యాల పాలు చేసినట్టు అయింది. ఈ రేవంత్ సర్కార్ వైఫల్యం దీంట్లో క్లియర్గా కనిపిస్తుంది. భూములన్నీ మింగే ప్రక్రియలో ఇట్లాంటి అంటే పోలీసులను పెట్టి నిర్బంధ వ్యవస్థని వీళ్ళు నిర్వహిస్తున్నారు. సాధారణంగా ప్రజలు మీకు హక్కు ఉంటుంది బయటకు వెళ్ళడానికి కావచ్చు, ప్రశ్నించే. ఎందుకు మీ ఇంట్లో దగ్గర పోలీసులు పెట్టాల్సిన అంత పరిస్థితి ఎందుకు వచ్చిందా? దీని వెనుక పెద్ద స్కామ్ ఉంది అంటే మనం చూస్తున్నాం కదండి, గత 20 నెలల నుంచి ఏదైతే ఇక్కడ ప్రజాపాలన అనే ముసుగులో ఏదైతే దౌర్జన్యాలు జరుగుతున్నాయో ఇది అంటే వాళ్ళు ఒక ప్లానింగ్ అనే పోతున్నారు. ఏంటి, భూములు కొల్లగొట్టడము, ఏంటంటే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడము. అరే చిన్నగా సోషల్ మీడియాలో ఈ గుడి గురించి ఏదన్నా వేస్తే కూడా వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉందండి. తీసుకెళ్ళి ఎక్కడెక్కడో అరెస్ట్ చేసి దూరం వదిలేస్తున్న పరిస్థితి ఉంది. ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, మా బస్తీల్లో అమ్మవారిని గొలుచుకున్న భక్తులందరికీ కూడా వీళ్ళు ఒక విధమైన నిర్బంధాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. అంటే మహిమ గల అమ్మవారు అంటున్నారు, ఇక్కడ పూజలు చేసే వాళ్ళు అంటున్నారు. తప్పకుండా అండి, ఈ విషయంలో మాత్రం నేను 100% ఏకీభవిస్తా. మహిమ గల అమ్మవారు కాబట్టే ఆమెను తీసుకెళ్లి వీళ్ళు దాచిపెడితే మాకు కంటపడేటట్టు చేసింది. ఇవాళ గవర్నమెంట్ దృష్టిలోకి మేము తెచ్చేటట్టు చేసింది. ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తగా నేను గర్విస్తున్నా. అమ్మవారు ఆ అవకాశాన్ని మాకిచ్చింది. కేసీఆర్ గారు కూడా అపారమైన దేవతా భక్తుడు, అమ్మవారు భక్తుడు. మాకు నిజంగా ఈ విధంగా అమ్మవారు మాకు దారి చూపించింది, ఇక్కడ నన్ను పెట్టిరు నాయన అని చెప్పి చూపించిందని మేము భావిస్తున్నాం. ఎట్లా ముందుకు పోతుంది మీరు? ఖచ్చితంగా ఈ విషయాన్ని మా హైకమాండ్కి కూడా మేము తెలియజేసినాం. ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ గారు కూడా దీని మీద స్పందించారు. మా కార్పొరేటర్ గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయన విడిపించుకొచ్చిర్రు. ఇప్పుడు కూడా మేము కూడా ఆల్రెడీ డిస్కషన్స్ నడుస్తున్నాయి. మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారికి కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళినాం. దీన్ని పెద్ద ఎత్తున ఈ భూమిని కనుక వీళ్ళు ఏమైనా చేయాలనుకుంటే ఆ గుడిని ఇమీడియట్గా ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా 2 కోట్ల నిధులు ఇచ్చి మంచిగా ఒక 2000 గజాల్లో బ్రహ్మాండమైన గుడిని వాళ్ళు కట్టించకపోతే కనుక పెద్ద ఎత్తున బీఆర్ఎస్ తరఫున కూడా ఇక్కడ ఉధృతంగా మేము ఉద్యమం చేస్తాం. ఫస్ట్ రోజు కంప్లైంట్ వేయడం జరిగింది. ఆర్డీఓకి, జిహెచ్ఎంసీకి, హైడ్రాకి, మన ఎంఆర్ఓ గారికి కూడా మేమే కంప్లైంట్ చేసినాం. కలెక్టర్ కూడా ఇచ్చినాము. దానిపైన ఎంక్వైరీ జరిగిన తర్వాత ఏదైతే గవర్నమెంట్ స్థలం అని బయటపడ్డదో 12 ఎకరాల స్థలాన్ని ఈరోజు గవర్నమెంట్ ఏంటంటే దాంట్లో ఇక్కడ మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి దాంట్లో ఆ ప్లాటింగ్ చేసేసి హెచ్ఎండికి అలాట్ చేసేసి ఇక్కడ గవర్నమెంట్కి ఫండ్స్ అనేది రెడీ చేసుకోవాలన్న ఉద్దేశంతో ప్లాన్ చేస్తున్నారు. అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి అంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి, అంటే నా ఏజ్ ఇప్పుడు 47 ఇయర్స్, ఆల్మోస్ట్ మేము ఇక్కడ చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మేము అక్కడ ఆ కొండలలో వెళ్ళి ఆడుకునే వాళ్ళం. ఆ టెంపుల్ దగ్గర కూడా చిన్నగా ఉండే టెంపుల్, దీపం పెట్టుకొని పూజ చేసుకునే వాళ్ళు. అట్లాంటి రాళ్ళల్లో మేము వెళ్ళి చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కూడా. అక్కడ పండ్లు పొలాలు అక్కడ ఉంటుండే, సీతాఫలాలు కానీ పరికి పండ్లు కానీ తినే పండ్లలో ఉంటుండే. అలాంటి పండ్ల కోసం మేము అక్కడికి వెళ్ళి ఆ కొండలలో ఆడుకునే వాళ్ళం కూడా ఆ రోజులలో. అప్పటి నుంచి ఉన్న దేవాలయం అది. మా యాదవులు అందరూ అక్కడ బర్రెలు మేపుకుంటూ అక్కడ పూజ చేసుకొని ప్రతి సంవత్సరం బోనాలు కానీ ఇవి కానీ చేసుకుంటూ ఉండేవాళ్ళు. దాన్ని ఈరోజు కొంచెం అభివృద్ధి చేసుకుంటా కొంచెం స్లాబ్ వేసుకొని విగ్రహాన్ని ప్రతిష్ఠ చేపించి మొత్తం వేద మంత్రాలతో మొత్తం గుడి నిలబెట్టుకున్న తర్వాత మొన్న బోనాలకు ముందు కూడా బోనాలు చేయడం జరిగింది, కళ్యాణం చేయడం జరిగింది, అన్నీ చేశారు. చేసిన తర్వాత ఫినిషింగ్ చేసిన తర్వాత కూడా అప్పటికి కూడా అక్కడ స్థలంలో గుడి ఉంది. అప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారంటే మేము ఆ టెంపుల్ని ఎటువంటి డిస్టర్బ్ చేయము, మాకు దానికోసం కాదు, మేము గవర్నమెంట్ స్థలాన్ని మాత్రం ప్రొటెక్ట్ చేస్తున్నాము, ఈ 12 ఎకరాలకు ఫినిషింగ్ చేస్తున్నాం అని చెప్పారు. తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ గారికి ఎవరు ఆదేశాలు ఇచ్చారో తెలియదు కానీ రాత్రి పోయిన వారం అంతా కంటిన్యూగా వర్షాలు పడుతున్నా కూడా రాత్రి 8-8:30 అయినా కూడా ఆమె చీకట్లో లైట్లు లేకున్నా కూడా ఏమి లేకున్నా కూడా ఆ కొండ ప్రాంతంలో ఆమె మరీ వర్షంలో ఉండి గూలగొట్టిపించాల్సిన అవసరము ఆమెకు ఎవరు ఆదేశించాలో తెలియదు. అది రాంగ్ డైవర్షన్ జరిగింది. దాంట్లో మన ఎమ్మెల్యే గారి హస్తం ఉన్నట్టు కూడా మాకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మావి నరసింహరావు కాల్ డేటాతో సహా ప్రూవ్ చేసిరు మన బీఆర్ఎస్ నాయకులు. ఎందుకంటే ఫిలింనగర్ డివిజన్లో తీసుకుపోయి ఆ విగ్రహాన్ని అక్కడ దాచిపెట్టడం. ఒకవేళ ఎంఆర్ఓ అంటే గవర్నమెంట్ వాళ్ళు ఒకవేళ కంప్లైంట్ ఎవరైనా ఇస్తే ఐఆర్ అఫీషియల్స్ నుంచి విగ్రహాన్ని తొలగియాలనుకుంటే కనుక తీసుకెళ్ళి పోలీస్ స్టేషనో లేకపోతే ఎండోమెంట్ డిపార్ట్మెంటో లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసో గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో విగ్రహాన్ని పెట్టాలి కానీ ప్రొటెక్షన్ చేయాలి. కానీ ఇక్కడ నుంచి రాత్రి తరలించి వేరే డివిజన్లలో టెంపుల్లలో పెట్టి అక్కడ డబ్బులు ఇప్పించి పెట్టిపియాల్సిన అవసరం పర్సనల్గా అది కూడా ఒక ఎమ్మెల్యే గారి అనుచరునికి డబ్బులు ఇచ్చి వేరే ఏరియాలలో విగ్రహాన్ని దాచిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందనేది ఫస్ట్ పాయింట్. ఎంఆర్ఓ గారు దీంట్లో అఫీషియల్గా చేసిర్రా అన్అఫీషియల్గా చేసిర్రా అనేది కూడా పాయింట్. ఇదంతా డైవర్ట్ అవుతుంది. ఎందుకంటే అందరూ డైవర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే టెంపుల్ గూలగొట్టినట్టున్నారు కానీ గూలగొట్టడానికి కారణం ఎవరు, ఆమె డైరెక్షన్ ఎవరి డైరెక్షన్ నడుస్తుంది, ఎవరు చెప్తే టెంపుల్ని గూలగొట్టి
వేరే ఏరియాలో పెట్టడానికి ఆమెకు రైట్స్ ఎక్కడ ఉన్నాయి? ఉంటే గవర్నమెంట్లో హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎండోమెంట్ ఉంది, ప్రొటెక్షన్ చేసేవాళ్ళు ఎండోమెంట్ మినిస్టర్కో ఎవరికో చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్లో పెట్టాలి. లేదా అందరికీ చెప్పి కనీసం నోటీసులు ఇవ్వాలి, టైం ఇవ్వాలి. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఏం చేయకుండా దాన్ని గూలకొట్టడం జరిగింది. దాన్ని మేము అందరం ఖండిస్తున్నాం. ఏదైతే టెంపుల్ అక్కడ తీసేసారో ఆ టెంపుల్ అక్కడ ఖచ్చితంగా తీసేసిన పిన్ పాయింట్లోనే మళ్ళీ నిర్మించాలి. గవర్నమెంటే మొత్తం డబ్బులు పెట్టి అక్కడ ల్యాండ్ పెద్ద ఎత్తున దాదాపు ఒక 1000 నుంచి 2000 గజాలు ఆ ల్యాండ్ అలాట్ చేయాలి. టెంపుల్ పెద్దమ్మ గుడిలో ఏ విధంగా జూబ్లీస్ పెద్దమ్మ గుడి ఏ విధంగా అయితే డెవలప్ అయిందో ఒకప్పుడు పీజీఆర్ గారు ఏ విధంగా అయితే కట్టించారో ఈ బంజరాల్ డివిజన్లో కూడా అలాంటి గుడికి మాకు కావాలి. ఆ విధంగా మాకు అంత ల్యాండ్ కేటాయించి టెంపుల్ని డెవలప్ చేయాలి. ఇక్కడ ఎవరికి మేము డబ్బులు అడగట్లేదు, ఎవరికి స్థలాలు అడగట్లేదు, ఆక్రమించుకోవడం అడగట్లేదు. పూజ చేసుకోవడానికి మన జూబ్లీస్లో పెద్దమ్మ గుడి ఏ విధంగా ఉందో ఇక్కడ బంజారా డివిజన్లో కూడా అలాంటి పెద్దమ్మ గుడి మాకు కావాలి. మా అందరి డిమాండ్ అదే. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ 12 ఎకరాల ల్యాండ్ ఏదైతే మన పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు ఏమనంటే నేను పర్సనల్గా ఎంక్వైరీ చేయించిన అవి చేయించాను. పొన్నం ప్రభాకర్ మీరు చెప్తుందని అబద్ధాలు. ఎందుకంటే దానిపైన పోరాడింది లెటర్ ఇచ్చింది కూడా నేను ఇచ్చిన, నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. సొసైటీ పైన లేఅవుట్ పైన మొత్తం అన్నీ చేసింది మేము. ఈరోజు మీరు మినిస్టర్ మన హైదరాబాద్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి క్రెడిట్ మీరు కొట్టేయాలనుకుంటున్నారు. ఒకవేళ మీరు కొట్టేసినా కూడా మాకేం పర్వాలేదు. కాకపోతే ఆ స్థలం ఏదైతే 12 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే కాపాడినామో మేమందరము దాంట్లో మాకు గవర్నమెంట్కి సంబంధించి అంటే మాకు జూనియర్ కాలేజ్ అనేది లేదు. ఇక్కడ బంజరాల్ డివిజన్కి కావచ్చు, వెంకటేశ్వర డివిజన్ కానీ, జూబ్లీహిల్స్ డివిజన్ కానీ జూనియర్ కాలేజ్ నుంచి పీజీ కాలేజ్ వరకు లేవు. కాబట్టి మాకు ఖచ్చితంగా గవర్నమెంట్ స్థలం కాబట్టి దాంట్లో ఖచ్చితంగా ఒక 2 ఎకరాలలో మంచి జూనియర్ కాలేజ్ నుంచి పీజీ వరకు కాలేజీలు కట్టాలి. ప్లస్ మా అందరికీ పిల్లలకు నెక్స్ట్ తరాలకు కూడా ఫ్యూచర్లో ఎటువంటి మాకు దూరం అంటే కాలేజీకి వెళ్ళాలంటే కూడా ఇప్పుడు ఎస్ఆర్ఆర్ కావచ్చు, లేకపోతే నాంపల్లి కానీ కాచిగూడ వెళ్ళాల్సి వస్తున్న పరిస్థితి మా పిల్లలకు. మెయిన్ ట్రాన్స్పోర్ట్ లేదు ఇక్కడ మాకు. గతంలో మాకు బస్సులు ఫెసిలిటీ ఉండేది, ఇక్కడికి ఎమ్మెల్యే కాలనీకి బస్సులు ఉండేది, ప్లస్ ఎన్బిటి దగ్గరికి బస్సులు ఉండేది. ఇప్పుడు మొత్తం అందరు కబ్జా చేసుకొని ఎన్ఫోర్స్ చేయడం వలన రావాల్సిన బస్సులు కూడా రాకుండా అయిపోయినాయి మాకు. అలాంటి ఇరకడం పరిస్థితులు ఉన్నాము. మాకు ఖచ్చితంగా ఇక్కడనే కాలేజీలు జూనియర్ కాలేజ్ నుంచి పీజీ వరకు ఖచ్చితంగా గవర్నమెంట్ స్థలం మొన్నటి వరకు లేదు అన్నారు. ఇప్పుడు చూపించినాం మేము, మా వల్ల బయటపడ్డది కాబట్టి మా స్థానికులకు ఇది మాకు ఇక్కడ జూనియర్ కాలేజ్ ఖచ్చితంగా కట్టియాల్సిందే. ప్లస్ దాంతోపాటు ఇక్కడ మెటర్నిటీ హాస్పిటల్ కూడా లేదు. గవర్నమెంట్ 100 నుంచి 200 పడకల హాస్పిటల్ కూడా మాకు ఈ స్థలంలో కట్టించాల్సిందే. ప్రభుత్వ స్థలము ప్రజల కోసమే కాబట్టి ఖచ్చితంగా మీరు దాన్ని పైన దృష్టి సాధించి మీరు మన గవర్నమెంట్ ఉంది కాబట్టి మీరు మన గవర్నమెంట్ పబ్లిక్ కోసం అంటున్నారు కాబట్టి పబ్లిక్ సంబంధించిన ఫెసిలిటీస్ మాత్రం దాంట్లో చేయాలి. మీరు అమ్ముకొని డబ్బుల కోసం అమ్ముకుంటా అంటే మేము అందరం ఒప్పుకోము. కావాలంటే కనుక మేము అందరికీ లెటర్లు ఇవ్వడం మళ్ళీ జరుగుతుంది. కావాలంటే ఈ విషయాన్ని సీఎం వారికి కూడా మేము తీసుకెళ్తాము. భారీ ఎత్తున మేము అందరం ప్రజలందరం కూడా కలిసి ప్రయత్నం చేశారు. ఇదే అంశం పైన డెవలప్మెంట్ చేయాలి, గుడిని ఎందుకు కూలగొట్టారని చెప్పి అడిగే ప్రయత్నం చేస్తారు. అధికారులు ఎవరు టైం ఇవ్వట్లేదు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు అయితే ఇప్పటివరకు ఓన్లీ మనకి అందరి నుంచి లెటర్ తీసుకుని మాట్లాడతామన్నారు కానీ ఇప్పటివరకు ఆయన పర్సనల్గా వచ్చి విజిట్ చేసింది లేదు. మా కార్పొరేటర్ గారు కూడా ఇప్పుడు లోకల్గా మేయర్ గారు ఉన్నారు, ఆమె పర్సనల్గా వచ్చి విజిట్ చేసింది లేదు. గద్వాల్ విజయలక్ష్మి గారు కూడా. కాకపోతే వాళ్ళు ఏంటంటే మేమందరం కలిసి మా స్థానికులు కొంతమంది వెళ్ళి ఆమె రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎండోమెంట్ తోటి మాట్లాడతాం, వాళ్ళ గవర్నమెంట్తో మాట్లాడి కేటాయిపిస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు 1 వీక్ నుంచి అయితే ఎటువంటి స్టేట్మెంట్లు కానీ ఏమి కానీ రాలేదు. ఓన్లీ ఒక జీ న్యూస్లో మాత్రమే 150 నుంచి 200 గజాలు అలర్ట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. నిన్న వచ్చిన న్యూస్ అది. కానీ ఒకవేళ గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటే కనుక ఇంత పెద్ద యుద్ధంలాగా ఇదంతా అవుతుంటే కనుక అన్ని న్యూస్ ఛానల్లో ప్రకటించాలి. గవర్నమెంట్ న్యూస్ అనేది వస్తే కనుక ఒకవేళ ఏదైనా డిసిషన్ తీసుకుంటే కనుక అన్ని మీడియా ఛానల్లో రావాలి. ఓన్లీ ఒక ఛానల్లో వస్తుంది కాబట్టి అంటే అందరినీ డైవర్ట్ చేయడానికి ఏదో స్థలం ఇస్తామన్నట్టుగా వస్తున్న మాకందరికి మద్దతు చెప్పడానికి వస్తున్న ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇదంతా గవర్నమెంట్ చేస్తుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఎన్ని డైవర్ట్లు చేసినా ఏం చేసినా కూడా మేము పోరాటం ఆపము. అక్కడ మా గుడి మాకు కావాల్సిందే. దీనికి సంబంధించి ఇంకా భారీ ఎత్తున మేము ప్రజలు ఐక్యమవుతాము. ఆ గుడి కట్టించే వరకు మేము వదిలిపెట్టాము. ఇక్కడ ప్రజాపాలన అంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు. మరి ఇవాళ నేను ఇంతకుముందు ఇక్కడ మనం ఇటు వచ్చే ముంగట చాలా మంది పోలీసులు, ఏ గల్లీలోనైనా పోలీసులు ఉన్నారు ఆ గుడికి సంబంధించిన, ఆ ప్లేస్కి సంబంధించిన సరౌండింగ్స్ మొత్తం కూడా. సో ఎట్లా చూస్తారు దీన్ని? నేనేమని చెప్తున్నాను అంటే ఇక్కడ ఏంటంటే ఎటువంటి ఈగలకు కూడా ఈరోజు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చినట్టు అయిపోతుంది. ఇప్పుడు వర్షాలు పడితే ఈగలు ఏవైతే వాళ్తుంటాయో వాళ్ళకు కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఉన్నట్టు అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే మేము మా స్థానికులను బయటకు పోనీయకుండా ఆ టెంపుల్ దగ్గర ఇప్పుడు అక్కడ టెంపుల్ మొత్తం డిస్మాలిష్ చేసేసారు. అక్కడ ఏముంది, మేము వెళ్ళి చూడడానికి ఏముంది ప్రాబ్లం?
మేము అక్కడికి వెళ్ళి అక్కడ నిర్మించడం అయితే నిర్మించట్లే కదా. మేము మా డిమాండ్ అంతా ఏంది, గవర్నమెంట్ ఎట్లయితే గూలగొట్టిరో వాళ్ళే కట్టియాలంటున్నాం. మేము అక్కడ పోయి ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తుంటే అబ్జెక్షన్ చేయాలి మీరు. మేము పోయి ఏదైనా అడవుడు చేస్తే అబ్జెక్షన్ చేయాలి. మేము పోయి చూడడానికి వెళ్తే కూడా మీరు సహకరించట్లేదు పోలీసు వాళ్ళు అంతా అంత కఠినంగా లాఠీ చార్జీలు చేయడము, నెట్టేయడము, లేడీస్ని అని చూడకుండా కూడా నెట్టేయడము, బోనాలు తీసుకెళ్తే బోనాలను పడేయడము, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఇంత చదువు తీసుకొని ఇంట్రెస్ట్ తీసుకొని చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మా ఏరియాలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బెల్ట్ షాపులు నడుస్తున్నాయి, అన్నీ నడుస్తున్నాయి. ఇట్లాంటి దానిపైన యాక్షన్ తీసుకోవట్లే. కానీ ఇట్లాంటి పబ్లిక్ ఇబ్బంది కలిగించే పనుల మీద మాత్రం చాలా ఈ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అడిషనల్ ఫోర్సెస్ కూడా ఇంకా అంటే ఎవరన్నా కూడా ఆ ఏరియా వరకే ఉంటుంది. మొత్తం ఎమ్మెల్యే కాలనీ మొత్తం పోలీస్ ప్రొటెక్షన్ అయిపోయింది ఇప్పుడు. అంటే స్థానికులు వేరే కాలనీలకు కూడా పోయే విధంగా లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉంది ఇప్పుడు పోలీసు. అదే అర్థమవుతుంది. గవర్నమెంట్ వాళ్ళకి ఏం ఆర్డర్స్ ఇస్తుందో, కంప్లైంట్ ఎవరో ఇప్పటివరకు ఎంఆర్ఓ కూడా ఎక్కడ ప్రకటించాలి ఎవరు కంప్లైంట్ ఇచ్చారనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి కంప్లైంట్ వలన అసలు టెంపుల్ డిస్మాలిష్ చేయాలనేది కూడా ఎంఆర్ఓ కూడా ఇప్పటివరకు ఎక్కడ ఇవ్వలేదు. వాళ్ళకి అసలు ఏం జీవో ఉందనేది కూడా ఐడియా లేదు. అసలు పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి చేస్తున్నారా లేకపోతే ఎంఆర్ఓని కాపాడడానికి వీళ్ళు పోలీసు వాళ్ళు ఇదంతా చేస్తున్నారని కూడా అర్థం అవ్వట్లేదు. ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాము, ప్రభుత్వ స్థలంలో గుడి ఉంది, ఎప్పటి నుంచి ఉన్న గుడిని గూలగొట్టడం జరిగింది. అది మీకు తెలిసి చేసిరా తెలియకుండా కొంతమంది అధికారులు అంటే ఎంఆర్ఓ గారు కావచ్చు కొంతమంది పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని చేసిరా అనేది గవర్నమెంట్ ఆలోచించుకోవాలి, ఎంక్వైరీ చేయించుకోవాలి. అదే ప్లేస్లో మాకు ఖచ్చితంగా టెంపుల్ కట్టియాలి. జూబ్లీస్ పెద్దమ్మ గుడి ఏ విధంగా అంత ఏరియాలో ఉందో, ఎంత డెవలప్గా ఉందో ఆ విధంగా ఇక్కడ బంజారా డివిజన్లో కూడా అట్లాంటి టెంపుల్ కట్టిస్తే గవర్నమెంట్కి చాలా గౌరవం ఉంటుంది. దీంట్లో పర్సనల్గా ఎమ్మెల్యే గారు కావచ్చు, మేయర్ గారు కావచ్చు, అందరూ రాజకీయ నాయకులు దీనికి సహకరించాల్సిందే. బయటికి రావాలి, ఇంట్లో కూర్చొని మాట్లాడడం కాదు, బయటికి వచ్చి పబ్లిక్ కోసం ఫైట్ చేయాలి. అక్కడ నిలబడి గవర్నమెంట్ కూడా అక్కడ పిలిపించుకోండి. ఎమ్మెల్యే గారు వచ్చి నిలబడితే రావాల్సిన డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వస్తారు, కలెక్టర్ వస్తారు, ఎంఆర్ఓ గారు వస్తారు, మిగతా అధికారులు అందరూ వస్తారు, జిహెచ్ఎంసీ అధికారులు అందరూ వస్తారు. వచ్చి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి. అక్కడికి ఎందుకు రావట్లేదు? ఇప్పుడు పబ్లిక్ ఇక్కడ దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యే నాగేందర్ గారు ఉన్నారు. స్థలానికి వచ్చి అక్కడ విజిట్ అనేది కనీసం చేయాలి కదా. ఇంత లాఠీ చార్జీలు అందరు దెబ్బలు తింటుంటే కూడా ఆయన ఇంట్లో కూర్చొని మీడియాలో చూస్తే సరిపోదు. ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా మీరు విజిట్ చేయాలి, పరిస్థితి చూడాలి, అసలు ల్యాండ్ ఎక్కడ ఉంది, అసలు అబ్జెక్షన్ ఏమైనా ఉందా లేదనేది ఫస్ట్ మీరు పర్సనల్గా విజిట్ చేసి తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. మీరు ఇంట్లో కూర్చొని టీవీలు చూస్తే కనుక ఇది కరెక్ట్ కాదు, బయటికి రావాలి. ఎన్ని రోజులు మీరు ఎలక్షన్లో టైంలో మాత్రమే బయటకు వస్తారు, ఒక 2-3 నెలలు ఉన్నప్పుడే బయటకు వస్తున్నారు. ప్రజల సమస్యల మీద ఎప్పుడు బయటకు రావట్లేదు మీరు. కనీసం ఇంతమంది బయట రాజకీయ నాయకులు అంటే బీజేపీ నుంచి కానీ బయట నుంచి బజరంగ దళాలు కావచ్చు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు మన మద్దతు పలకడానికి. మన కాన్స్టిట్యున్సీలో మీరు ఎమ్మెల్యేగా ఉండి కనీసం విజిట్ కూడా చేయకపోతే ఇది చాలా గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది. మీ వలన మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పటికన్నా కూడా బయటికి రావాలి, గవర్నమెంట్తో మీరు నిలబడి డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ పిలిపించి ఖచ్చితంగా మీరు అవసరం అనుకున్న మీతో పాటు మేము అందరం కూడా వస్తాము. సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకోండి, మేము అందరం కూడా వస్తాము, అక్కడికి వెళ్దాము, ఆయనను కూడా రిప్రజెంటేటివ్ ఇస్తాము. మేము కూడా అడుగుతాము, మా గవర్నమెంట్ స్థలం గవర్నమెంట్ది, దీంట్లో మాకు కావాల్సిన ఫెసిలిటీ మాకు ఖచ్చితంగా మా కోసం మీరు కేటాయించాల్సిందే. డబ్బులకు మాత్రం మీరు ఆలోచించొద్దు. ఆలోచిస్తే కనుక ఇక్కడ రేపు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చేటివి ఉన్నాయి, ఖచ్చితంగా ఇక్కడ డిపాజిట్లు కూడా రాకుండా అవుతుంది మాకు. సో కాబట్టి మీరు నాగేందర్ గారు ఖచ్చితంగా మీరు ఇన్వాల్వ్మెంట్ కావాలి, బయటికి రావాలి. ఇంట్లో కూర్చుంటే కనుక జరగదు. ఇప్పటికే ఆల్రెడీ పార్టీకి చాలా చెడ్డ పేరు వచ్చింది. దాన్ని ఇప్పటికైనా కవర్ చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా ఫీల్డ్లోకి రావాలి, అక్కడికి వచ్చి మీరు మాట్లాడాల్సిందే. 8 పైలు వచ్చింది నేను ఇడికి. ఇక్కడ ఏ ఇండ్లు లేవు, కంకర రోడ్లు ఉండే. ఇప్పుడు చర్చి కానుంటి మొదలు పెట్టుకుంటే పాటిరాజు ఇంటి కానుంటి ఇప్పుడు గుడి కట్టినరా. అక్కడ ఎవరైనా ఈడ 600 గజాలు చెన్నారెడ్డి ఇచ్చింది. 400-300 గజాలు అందరు కబ్జా చేసి కట్టుకున్నారు. దాన్ని ఎవడు ఏమంటలేడు. ఇక్కడ కరణామసేనరెడ్డి కానుంటి ఈ పక్క అంతా. ఎందుకంటే అప్పనట్టు చూస్తుండా, నేను ఈయన్నే ఉండా, ఈడికే వచ్చినా, ఇట్లకెళ్ళి మేస్త్రి పని చేసినా, గుత్తారు పని చేసినా, ఈయన్నే ఉండా. నేను రాజకీయ నాయకులు అంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పటి నుండే, అంతవరకు లేను. చంద్రబాబు నాయుడు ఉన్నప్పటి నుండి చేసినాం, చంద్రబాబు నాయుడుతో పనులు లేపించుకుని అన్నీ చేసుకున్నాం. కానీ ఈ గుడి గురించి వాళ్ళు ఒక మల్లన్న శంకర ఆయన ఉండే గొల్లైన, వాళ్ళు బర్రెలు పెట్టుకుని ఉంటే ఆడ జర లొంకలేకుండే. వాళ్ళు బర్రెల్లో యాన్ని వంతుండే, వాన్నే చేస్తుండే. వాళ్ళు ఇంత మంది ఏదో ఆడేదో పుట్ట ఉంది అని వాళ్ళ అట్లకెళ్ళి పాములు ఉంటుంటాయి కదా, అరే పాము పోయి పడ్డది అమ్మ మన దేవుడు ఉన్నట్టు అని వాళ్ళు అట్టే కూడబెట్టుకుంటూ అట్లే అప్పటి బోనం చిన్న బోనం వేసుకుంటా అది చేసుకుంటున్నారు. 2014 నుండి జర వీళ్ళు కొన్ని బస్తీ నుండి బోనాలు వేసుకుపోతున్నారు. అక్కడ నుండి చిన్న
సంవత్సరం బోనాలు ఎక్కువైపోయినాయి. ఈ సంవత్సరం బాగుంటుంది, ఎక్కువ కడితే గుడి కట్టుకుంటే బాగుంటుంది, మన అన్ని గుళ్ళు కడుతున్నారు మనం కూడా బాగా చేసుకుంటాను. ఈ ముట్టి ఐగిరాన్ని నిలబెట్టేసి స్లాబ్ వేసి బోనాలు వేసిండ్రు. మళ్ళీ బోనాలు వేసినప్పుడు అంత కూలగొడితే అంత ఏమంత వస్తుంది చేసి మన సొసైటీలు ఉదయరెడ్డి ఉండు, దాని నాగేందర్ ఉండు, కార్పొరేటర్ ఉంది, వీళ్ళందరూ కలిసి చూడా మరి ఇట్లయితే నిలబెడుతున్నారు, మీరు ఏదో చిన్న గుడి చేసుకున్నారు, మాకు ఏమనిపించలే కానీ పెద్ద కడుతున్నారు, ఇదేం తసిపని ఒక 4 కూర్చొని తసిప చేసి ఒక 100-200 గదాలు ఇచ్చేసి ఇప్పుడు 300-400 గదాలు ఒక్కొక్క ప్లాట్ వాళ్ళు కబ్జా చేసిందండి. ఒక్క ప్లాట్ అంత కాదు కదా, ఒక్క ప్లాట్ పక్కన నిలబెట్టినంత కాదు కదా, ఓ 200 గదాలు ఇచ్చేసి కట్టుకొని చేసుకొని బోనాలు వేసుకొని మీరు అంతా కోరుకుంటున్నారు. కానీ ఈ తసిప 10 రోజుల నుండి ఇంత పోలీసు వాళ్ళు ఏంది, ఇంత జనం ఏంది, ఇంత బోనాలు ఏంది, ఎందుకు గోటవేది గోట పనులు అన్నట్టు వాళ్ళ కోరిక తీర్చండి. పెద్దమ్మ తల్లి అంటున్నారు తీర్చండి. ఇంతవరకు అంటే చాలా పెద్ద లేదు, నేను చెప్తున్నా 86 నుండి చూస్తున్నా నేను ఆడ 86 నుండి చిన్నగా రాయిని రాయి పెట్టి వాళ్ళు బోనాలు వేసుకుంటా, ముసళ్ళు లానే ఉండేది, బర్లానే ఉండేది, కబ్బు లేకుండే తంగడి చెట్లు ఇవన్నీ. నేను కూడా పోయినా 2 మాటలు వాళ్ళ మార్వాడ బచ్చాలు ఇస్తే తినేది ఉగాది పండుగకు. అట్లా అప్పటి నుండి ఇంకా వాళ్ళు అట్టే బోనం తీసుకుంటా, 2 బోనాలు 3 బోనాలు 10 బోనాలు అట్టే తీసుకుంటా, వీళ్ళు ఇక్కడ నుండి బోనాలు తీసుకుంటా 2018 నుండి బాగా తీస్తున్నారు. మరి అప్పుడే వాళ్ళు జర ఇప్పటి వాళ్ళు చేసి ఉంటే ఆ 2018 ఇల్లు కట్టితురేమో, వీళ్ళు కూడా సపోర్ట్ చేయలే. ఈ సంవత్సరం కట్టాలి, మనం బాగా చేసుకోవాలి, ఇంత మంచిగా ఉండాలని చేస్తున్నారు. చేసినప్పుడు ఒక 600 గదాల కాడ 300 గదాలు కలుపుకున్నంత కాదు కదా. ఇప్పుడు ఈ గుడి కట్టిన దగ్గర మొత్తం కలిపిన 300 గదాలు. మరి ఎందుకు గుడినే ఎందుకు గులగొట్టారు మరి? అది ఏదో మరి ఏంటి గులగొట్టిన దాని గురించి మనకు తెలియదు. కానీ వీళ్ళది ఒక పద్ధతి కాదు. ఇంతవరకు శాంతి నివాసానికి వెళ్ళి, శాంతి నివాసం అని అపార్ట్మెంట్ ఉంది, నేను కట్టిన కాంపౌండ్ వాళ్ళు. అప్పుడు ఆ పక్కనంగా వీళ్ళు ఏం చేసినట్టే ఈ యాదవులు చిన్నగా ఇంత తీసుకుని గల్లీలేక పెట్టుకొని మండలు కొట్టేసి ఆడ బర్లకు ఏదో ఇంత కట్టేసి చెట్ల కింద నీడలేక చేసుకున్నారు. చేసుకుంటే నారాయణరావు సెక్రటరీలో నారాయణరావు ఉండే, ఆయన అట్లా కాదు మీరు అవతలుకోవాలని ఇప్పుడు కూల కొట్టిన దానికి కాడ ఇప్పుడు గేటు పెట్టిన చూడు, ఆ గేటు పెట్టిన తలంగా ఈ నుండి తీసుకొని అన్నాడు వాళ్ళని. వాళ్ళు ఏం చేసినట్టే సరే అని ఇక్కడ జరిపి ఆడ పెట్టుకున్నారు. ఇంకా అది మళ్ళీ 2 ప్లాట్లు కొనేసి ఆడ మూసేసిండ్రు. ఇంకెక్కడ పోతారు, దారి ఎక్కడ ఉంటుంది? నిన్న మన తుర్కాయన దాంట్లో వస్తే ఆయన ఇళ్ళకు లొల్లి అయింది, మళ్ళీ మరసంగుకున్న గవర్నమెంట్ రేకులు కట్టేసింది. ఇంకా అందులో వీళ్ళని ఎక్కడెక్కడ పట్టుకుపోయి స్టేషన్లు లేచి ఎవరు లేకుండా వచ్చి ఈ గిరాయిని ఎత్తుకుపోయారు అంతే. అది పద్ధతి కాదు. పోనీ కార్పొరేటర్ ఉంది, ఎమ్మెల్యే ఉండడు, సొసైటీ వాళ్ళు ఉండరు, ఏమా మీ అందరికి ఇచ్చిండ్రు, మీకు 200 గదాలు ఇస్తాం కట్టుకొని ఊగి కొట్లాట ఎందుకంటే ఈ పోలీసు వాళ్ళు ఎందుకు, ఈ గడబడ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? శ్రీశైలం నుండి వచ్చడం ఏంది, అక్కడ నుండి సికింద్రాబాద్ నుండి వచ్చి పోతురాజులు వచ్చడం ఏంది చెప్పండి? అది చిత్రం అయిపోతుంది ఇది. అంతే. మళ్ళా మరి గుడి ఉండండి, వాళ్ళు కోరుకుంటున్నారు. ఇయ్యాలి కాదు 86 నుండి చూస్తున్నా నేను, అవతల ఎప్పుడో ఉన్నా కానీ 86 నుండి చూస్తున్నా. నేను 85 ఇటుకు వచ్చిన 86 నుండి చూస్తున్నా. ఈ సొసైటీలో మొత్తం సర్వే చేయించింది నేనే. ఇంకా ఈ చర్చి ముందర అయితే దగ్గరకు 30-40 ఇండ్లు కట్టినరు. ఒక్కటే నాడు ఎంఆర్ఓలతో కోట్ల హైదరాబాద్ తోటి పియ్యక దానికి గేట్ కట్టినరు. కడితే నేను ఆయనకి చెప్తే ఎంఆర్ఓలను తీసుకొచ్చేసిండు. శనివారం ఆదివారం 40 మంది గడ్డపారలు ఇచ్చేసి పొద్దున్నే పైసలు గడపారలకు కూలీలకు తీసుకొని మొత్తం గులగొట్టేసాను 2 రోజులకే. మళ్ళీ ఇప్పుడు ఎవ్వరు లేడు అలా. మరి అట్లా ఉంటుంది. ఉత్తోడు బతున్నాడు 200 గదాలు ఇచ్చి గుడి కట్టించుకుని అంత సంతోషం ఉంటుందా? ఈ గడపడేంది, కొట్లాటలేంది, నేను వాళ్ళని చూస్తే నాకు నా చిత్రం అనిపిస్తుంది. మరి లేకపోతే ఏమన్నా కరిపా, ఏం కరిపా? ఇప్పుడు 200 గదాల 300 గదాలు కట్టుకున్నా అండి. దగ్గర ఇక్కడ నుండి ఎన్ని ప్లాట్లు ఉంటాయి? ఒక 40-50 ప్లాట్లు ఉంటాయి. ఎంతమంది అయితే ఒక్క ప్లాట్ కాడ 300 గదాలు జరుపుకుని వీళ్ళకి 200 గదాలు ఇచ్చి ఆ గుడి ఇప్పుడు గేట్ పెట్టినరా గానే మూలనీయమాను వీళ్ళు ఈడ కోరుకుంటున్నారు. కానీ గేటు కూలగొట్టిన దగ్గర అది గవర్నమెంట్దే. అడయ్యమను 150 గదాల 100 గదాలు బుద్ధి పుట్టిన ఆ పక్కే కట్టుకుంటారు. ఈడికొచ్చి గుంతల పడే బదులు కాదా రాజు ఆనేయమను ఇచ్చేసి కట్టుకుంటారు. ఏం రాజకీయం అండి? వాళ్ళు కోరుకున్నారు. ఎక్కడెక్కడ శివసత్తులు వచ్చి ఈ మాటలు ఏంది, ఇది ఏంది, ఆ శివసత్తులు అంతా గుల్లపడుతూనే ఉండరు. వాళ్ళు వచ్చి బాధలు పడుకుంటా తిట్టుకుంటా వర్షాలకు నేనేమన్నా ఒకటి అది ఏంది గుడిది ఏమన్నా మన ఏమన్నా ఇది అక్కడ పోయి ఇది స్థలాలు ఏమైనా రాజకీయం చేసి కొట్లాడుకుంటుర్రా? గుడిది బతంలాడుకుంటున్నారు. గవర్నమెంట్ సబ్సిడీ చేసి ఇవ్వాలి.
అంతే ఆడే ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తారా దానం నాగేందర్? మరి ఇంకా దానికి ఏం చేస్తామబ్బా? అయ్యో నిన్న అన్నారు మొన్న అన్నారు కార్పొరేటర్స్ మా ఎమ్మెల్యే వస్తాడు మొన్న కూడా అంటున్నాడు సీఎం వస్తున్నాడు. మన సీఎం ఢిల్లీలో ఉన్నాడు, ఎట్లా వస్తాడా? దీనికి సీఎం వస్తాడా? సీఎం చేస్తాడు, సొసైటీకి చెప్తాడు, అంతేనా? ఈ ఎమ్మెల్యేకి చెప్తాడు. చూడండి దానికి సర్వీస్ ఏమంటాడు? సీఎం దేనికి వస్తాడు? ఇవాళ గుడి వెనుక చాలా ఏదో ఆంతర్యం దాగి ఉందంటూ కూడా నిజంగా హుటాహుటిగా గుడిని కూలగొట్టడం, అందులో ఉన్నటువంటి అమ్మవారిని తీసుకెళ్లడం, అదేవిధంగా ఇక్కడ స్థానికులు దాన్ని తిరగబడితే అంటే వాళ్ళందరినీ కూడా ఇండ్ల చుట్టూ కూడా పోలీసులు పెట్టడం, ఇదంతా ఒక పెద్ద స్కామ్కి దారి తీస్తున్నట్టుగా క్లియర్గా ఒక సినిమానే మనకు కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఏదైతే బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీకి చెందినటువంటి దానికి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో, అమ్మవారు ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో, అక్కడ ఆ గుడి కూల్చివేసిన చోటనే మళ్ళీ గుడి కట్టాలి అంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ ల్యాండ్కి సంబంధించి స్కెచ్ వేస్తూ ఉన్నారు. ఆ ల్యాండ్ని ప్రభుత్వం తీసుకునే దృష్టిలో, ప్రభుత్వం కాదు అందులో ఉన్న కొంతమంది బడా నేతలు ల్యాండ్ని మింగేయాలని చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అమ్మవారు మహిమగల అమ్మవారు ఖచ్చితంగా దీనికి ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ప్రభుత్వం పెద్దలు ఉన్నారంటూ కూడా మాట్లాడుతున్నాం. దీన్ని బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు కూడా తీసుకెళ్ళి మేము ఏదైతే అమ్మవారికి మళ్ళీ మేము గుడి నిర్మించే వరకు కూడా మా పోరాటం ఆగదంటూ కూడా